మిత్రులందరికీ నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో డిఎస్సి నోటిఫికేషన్ కోసం మనకి ఈరోజు వచ్చిన వార్తాపత్రికల్లో ముఖ్యమైన సమాచారం తెలుసుకుందాం. సో అదేవిధంగా డిఎస్సి పరీక్షలు ఎప్పుడు ఉండబోతున్నాయనేది కూడా మీకు ఈ యొక్క వీడియోలో క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే కనుక సో ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? సో ప్రభుత్వం చాలా క్లియర్ అండ్ కట్గా వారు తెలియజేస్తూ ఉన్నారు. ఏంటంటే వచ్చే మనకి ఈ యొక్క 2025లో ఈ యొక్క విద్యా సంవత్సరం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆ యొక్క ప్రారంభం అయ్యే నాటికి మనకి ఈ యొక్క ఉద్యోగాల భర్తీ అనేది ఖచ్చితంగా మేము భర్తీ చేస్తాం, రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తాం వారు అని చాలా క్లియర్ అండ్ కట్గా తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ మనకు వచ్చిన అడ్డంకి ఏంటంటే కనుక ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాతే నోటిఫికేషన్ ఇష్యూ అవుతుంది. సో అది ఆల్రెడీ కమిషన్ వేశారు, ఆ యొక్క ప్రాసెస్ అనేది జరుగుతుంది. అయితే ఈరోజు వచ్చిన వార్తాపత్రికల్లో మనం ముఖ్యంగా సమాచారం చూసుకున్నట్లయితే కనుక సో సంక్రాంతి సెలవుల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందన్నారు. ఓకేనా? సో ఒకవేళ ఆ యొక్క ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిపోతే కనుక సంక్రాంతి సెలవుల తర్వాత మనకి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. అయితే మనకి అదే విధముగా ఇక్కడ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండబోతున్నాయి అనేది ఒకసారి చూసినట్లయితే మనకి ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారో ఓకేనా, సో మనకి ఏపీపీఎస్సీకి సంబంధించి ఒక డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్, అదేవిధంగా పెండింగ్ ఎగ్జామ్ డేట్స్ సంబంధించి ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు. అందులో మనకి ఒక పాయింట్ అయితే ఉంది, ఎగ్జామ్స్ ప్రపోజ్డ్ ఫ్రమ్ మార్చ్ 2025 ఆన్వర్డ్స్ ఆర్ సబ్జెక్ట్ టు డిఎస్సి షెడ్యూల్ యాజ్ డిఎస్సి టేక్స్ ప్రయారిటీ. సో ఇక్కడ మనకి ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిన తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కదా. సో ఒకవేళ జనవరి ఎండింగ్ కల్లా లేదా ఫిబ్రవరి స్టార్టింగ్ కల్లా ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిపోయి నోటిఫికేషన్ చేస్తే మనకి మ్యాక్సిమం మార్చిలో పరీక్షలు అయితే పెడేస్తారు. ఓకేనా? సో లేదు అప్పటికి కూడా మనకి కంప్లీట్ అవ్వకపోతే కనుక మ్యాక్సిమం ఒక 2 to 3 monthsలో డిఎస్సి పరీక్షలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో ఎందుకంటే ప్రభుత్వం చేసిన మొదటి సంతకం ఆ యొక్క మెగా డిఎస్సి పైన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మొదటి సంతకం ఈ యొక్క మెగా డిఎస్సి పైన చేశారు. ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉందని ఆ యొక్క ఉద్యోగాల భర్తీ అయితే ఖచ్చితంగా మనకి ఏదైతే మనకి విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ఈ యొక్క 2025లో ఖచ్చితంగా వారు భర్తీ చేస్తామని చాలా క్లియర్ అండ్ కట్గా తెలియజేశారు. అందుకని ఇక్కడ మనకి ఎగ్జామ్ ప్రపోజ్డ్ మార్చిలో డిఎస్సి పరీక్షలు ఒకవేళ అన్ని సక్రమంగా జరిగితే ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిపోతే మార్చిలోని డిఎస్సి పరీక్షలు పెట్టే అవకాశం అయితే చాలా క్లియర్ అండ్ కట్గా ఉంది. ఒకవేళ అటు ఇటుగా ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అవ్వకపోతే ఒక నెల అటు ఇటు తర్వాత మార్చి తర్వాత ఏప్రిల్ లేదా మేలో ఏ నెలలో అయినా ఈ యొక్క పరీక్షలు అనేవి జరిగిపోతాయి. సో అందుకని డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో మనకు వచ్చిన న్యూస్ అయితే రోజుకో రకంగా గంటకో న్యూస్ అయితే వస్తూ ఉంది. సో మీరు అవేం పట్టించుకోవాల్సిన లేదు. సో నేను కూడా చాలా ఒక నెల దాదాపుగా ఈ యొక్క వీడియో అయితే చేయట్లేదు. ఎందుకంటే డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్న వారందరూ కూడా మీరు ఉన్న టైంని అయితే సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా మనకి సమయం అనేది వచ్చింది. ఎవరైతే మీ యొక్క సిలబస్ కంప్లీట్ అవ్వలేదో సో ఎవరికైతే సిలబస్ కంప్లీట్ అవ్వలేదో వారందరూ కూడా ఈ యొక్క చక్కని సమయం అయితే వచ్చింది. ఆ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా ఖచ్చితంగా సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోండి. సిలబస్ కంప్లీట్ చేసిన వారు రివిజన్స్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం. సో ఎందుకంటే గత 8 సంవత్సరాలుగా డిఎస్సి అభ్యర్థులు ఎదురు చూపులు చూస్తూనే ఉన్నారు. సో ఎట్టకేలకు మనకి ఈ యొక్క 16,347 పోస్టులకు గాను ఈ యొక్క వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలియజేశారు. కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి పరీక్షలు అనేవి మనకి జూలై లోపు ఓకేనా. సో ఖచ్చితంగా డిఎస్సి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది పూర్తవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు ఎటువంటి టైం వేస్ట్ చేసుకోకుండా మీరు ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా మన టెలిగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మనం కలుసుకుందాం మరొక వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.